హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే పాలక్ లసాన్యా అండి. మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే సింపుల్ వేలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా చక్కగా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి చాలా సింపుల్గా ఉంటుందండి రెసిపీ. మనకి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం, రోటీ, చపాతీ, పుల్కా అన్నిటిలోని కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీ. ఈ పాలక్ లసాన్యాని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడ్డానికి ముందుగా ఒక 2 కట్టల పాలకూరని తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ అంతా తొలగిపోయే వరకు ఇందులో వేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నటువంటి పాలకూరని హాట్ వాటర్లో వేసి 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలండి. ఈ హాట్ వాటర్ని కొంచెం మనం బాయిల్ చేసుకుంటే ఒక 1 మినిట్ పాటు సరిపోతుంది. ఇలా బాయిల్ అయిపోయినటువంటి ఈ పాలకూరను మొత్తం కూడా తీసి ఒక ఫిల్టర్లో వేసుకోవాలి. ఒక ఫిల్టర్ జార్లోకి వేసుకున్నామంటే దీనిలో ఉన్న వాటర్ అంతా తొలగిపోయి మనకి పాలకూర కొంచెం చల్లబడుతుంది. ఇలా మనం ఒక ఫిల్టర్లో బౌల్లో వేసుకున్నామంటే చక్కగా మనకి పాలకూరలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తొలగిపోయి మనకు కొంచెం పాలకూర చల్లారిపోతుంది. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని దీన్ని మనం మొత్తం పాలకూరను ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇందులోనికి వేసుకొని దాంట్లోనే ఒక చిన్న గ్లాసుడు మనకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మనం చక్కగా బ్లెండ్ చేస్తే ఇలా మనకి పాలకూర అంతా గ్రైండ్ అయిపోతుంది. ఇలా మన కన్సిస్టెన్సీ ఇలా మనకి చక్కగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర, అందులోనే కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు మరియు మినపప్పు కూడా వేసుకొని ఒక చెక్క, కొంచెం ఒక 2 ఇలాచీ లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇవి కూడా అన్నీ వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి మనకి దూరగా వేగిపోగానే దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా మనకు దూరగా వేగిపోవాలండి. మనకి ఎంత చక్కగా ఆనియన్ వేగిపోతే మనకి పాలకూర అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఆనియన్ మనకి దూరగా వేగిపోయిన తర్వాత మనం కొంచెం టర్మరిక్, అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా మనకు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరనంతా ఇందులోకి వేసుకోవాలి. పాలకూరలో పచ్చిదనం అంతా తొలగిపోయి మనకి వగరు వాసన రాకుండా తొలగిపోయే వరకు దీన్ని కొంచెం బాయిల్ చేయాలండి. ఇది అంతా పోపుకి పట్టే విధంగా ఇలా కలుపుకొని మనం 1 నిమిషం పాటు బాయిల్ చేసామంటే చక్కగా పాలకూర ఇలా మనకి మరిగిపోతుంది. దీనిలో ఉన్న పచ్చిదనం అంతా తొలగిపోతుంది. ఇలా పచ్చిదనం అంతా తొలగిపోయిన సమయంలో దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేట్టుగా చక్కగా కలుపుకొని దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనము గరం మసాలా కానీ ధనియా పౌడర్ని కానీ యాడ్ చేసుకోవాలి. అందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి, బేసన్ ఫ్లోర్. మనకి ఇది కంపల్సరీగా పాలక్ లసాన్యాకి యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్. మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు బేసన్ ఫ్లోర్ని వేసి ఉండలు కట్టకుండా ఇలా చక్కగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఇదంతా కలుపుకొని దీనిపైన మనం మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడికించామంటే చక్కగా మనకి పాలక్ లసాన్యా ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా వచ్చిన టైంలో మనం స్టవ్ కట్టేసుకొని దీన్ని మొత్తం మళ్ళీ పోపేసుకోవాలండి. దీనంతా ఇలా ఒక బౌల్లోనికి పాలక్ లసాన్యాని అంతా బౌల్లోనికి వేసుకొని దీన్ని మళ్ళీ మనం పోపేసుకోవాలి. దీనిపైన మనం తాలింపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపునంతా వేయించుకోవాలి. ఇలా మనకి పోపు మనకి చక్కగా వేగిపోయిన తర్వాత మన పాలక్ లసాన్యాలో ఈ పోపునంతా వేసేసామంటే చక్కగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా మన వెల్లుల్లిపాయతో పోపు వేసామంటే ఎంతో టేస్టీగా, ఈజీగా మనకి పాలక్ లసాన్యా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఈ పాలక్ లసాన్యాని తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అండ్ షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.